గోవింద 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 గోవింద. నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, త్రయోదశి తిథి, పూర్వ పల్గుని నక్షత్రము, మార్చి 31, 2026. ప్రాతకాల నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత సాత్తుమర పూర్తి అయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి తులసీదళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాల ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రెండవ రోజు వసంతోత్సవాల్లో భాగంగా 2వ గంట పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా స్వర్ణరథంపైకి చేరుకుంటారు. రెండవ రోజు వసంతోత్సవంలో భాగంగా స్వర్ణరథం పైన 4 తిరువీధుల్లో స్వర్ణరథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం స్వర్ణరథంపై నుంచి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేసి ఆలయం వెనుక భాగంలో కల వసంత మండపానికి చేరుకుంటారు. వసంతోత్సవాల్లో భాగంగా పుణ్యాహవాచనము, ద్రవ్యారాధన పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేషంగా ఉపచారాలు సమర్పించుకుంటూ గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణ నడుమ వసంత మండపంలో అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. స్నపన తిరుమంజనం పూర్తయిన తర్వాత ఉభయ దేవతలతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష ఆభరణాలతో అలంకరణ గావించి ఆస్థానం నిర్వహించి తిరువీధుల ఉత్సవంగా జరుపుకుంటూ శ్రీవారి ఆలయంలోకి వెంచేస్తారు. ఆలయంలో విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపానికి చేరుకొని అక్కడ ఆస్థానం పూర్తి అయిన తర్వాత నిత్యోత్సవాల్లో భాగంగా సన్నిధిలోకి వెంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఈరోజు వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ మంత్రయుక్తంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలు ఉత్సవమూర్తులకి మూలమూర్తికి అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మదేవుని తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమము, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం